భారత స్వాతంత్ర్య పోరాట సమరయోధులు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి పురస్కరించుకుని ఏలూరు జిల్లా ఏలూరు జూట్ మిల్ సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంటి మీడియాతో మాట్లాడుతూ యుక్త వయసులో మన్యం ప్రజలపై బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలకు అల్లూరి సీతారామరాజు రూపంలో వారికి తగిన గుణపాఠం నేర్పారని తెలిపారు. ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఏలూరులో నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే స్వాతంత్రోద్యమంలో చిన్న వయసులోనే పాల్గొని నేటికి చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన అల్లూరి సీతారామరాజు గురించి మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 27 ఏళ్ల వయసులోనే మన్యం ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఏ విధంగా అయితే బ్రిటిష్ వారి పాలనలో వాళ్ళని అణిచివేత గురి చేస్తున్నారో వాళ్ళకి ఒక విప్లవ వీరుడిగా మన్యం ప్రజల తరఫున పోరాటం చేసి స్వతంత్ర ఉద్యమంలో మన స్వతంత్రం సాధించడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. నేటికి కూడా అల్లూరి సీతారామరాజు గురించి తెలియని వారు ఉండరు. చరిత్రకారుడిగా మిగిలిపోయిన అల్లూరి సీతారామరాజు ప్రజలందరికీ కూడా ఒక ఆదర్శమైంది. అలాగే అందరూ కూడా ఏదైనా ఉన్నప్పుడు ఇలా కమ్యూనిస్టు భావాలు బయటికి రావడం కానీ అలాగే కమ్యూనిస్టు ఉద్యమాలు కానీ జరగడం జరిగినాయి. దానికి స్ఫూర్తి అల్లూరి సీతారామరాజే. మొన్న జరిగిన ఎలక్షన్ కూడా అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితోనే జరిగినాయి. తప్పనిసరిగా అటువంటి విప్లవాత్మకమైన మార్పులు రావాలంటే అటువంటి భావాలున్న వ్యక్తులు రావాలి సమాజంలో. తప్పనిసరిగా ఆయన ఈ రోజున స్మరించుకుంటూ ఆయన జీవిత ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది.